టాలీవుడ్ నటి నిత్య మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో అలా మొదలైంది సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి వరుస తెలుగు సినిమాలో అవకాశాలు అందుకొని తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను సృష్టించుకున్నారు. తెలుగులో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్లో హీరోయిన్గా నటించి కమ్బ్యాక్ ఇచ్చింది. కర్ణాటకలో పుట్టిన నిత్య మీనన్ చిన్ననాటి నుంచి నటన మీద ఆసక్తి పెంచుకోవడంతో బాలనటిగా మారారు. అంతేకాదు తొలుత కన్నడ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె తర్వాత మలయాళ సినిమాలు కూడా చేశారు. ఇంకా తెలుగులో నాని హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అలా మొదలైంది సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేశారు. ఆమె ఆ తర్వాత ఇస్క్, ఒక్కడినే, జబర్దస్త్, గుండె జారి గల్లం తిరిగింది, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, రుద్రమ్మదేవి, జనత గ్యారేజ్, గమనం, నిన్నెలా, భీమ్లా నాయక్ వంటి సినిమాలతో అల్లరించారు నిత్య మీనన్. తెలుగులో స్కైలాబ్ అనే చిత్రాన్ని స్వయంగా నిర్మించి నటించారు. ఇంకా ఆ మధ్య ఆహాలో ప్రసారమైన ఇండియన్ ఐడల్ సీజన్ 1 షోకి జడ్జిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇంకా అలానే ఆమెకు చిరు చిత్రపలం సినిమాకు ఆమె జాతీయ అవార్డు వచ్చింది. ఈ విషయంపైనే నిత్య మీనన్ మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమను వదిలిపెట్టాలని అనుకున్నాను, కానీ నా ఆలోచనను జాతీయ అవార్డు మార్చిందని కమెంట్ చేసింది. త్వరలోనే కదలిక నెరమల్లి సినిమాతో రాబోతున్న నిత్య మీనన్ ప్రమోషన్స్లో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పింది. ఆమెకు సినీ ఇండస్ట్రీ వదిలి సాధారణ జీవితం గడపాలని కోరిక ఉందని చెప్తుంది. ఆమెకు సినీ రంగం అంటే ఇష్టం లేదని, ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని ఆస్వాదించాలనేది ఆమె కోరిక అని, ప్రయాణించడం అంటే కూడా చాలా ఇష్టమని చెప్పగా, కొంతకాలం నుంచి అవకాశం వస్తే వేరే రంగానికి వెళ్ళాలని కూడా చూసినట్టు, కానీ ఆమె ఆలోచనని జాతీయ అవార్డు తిప్పికొట్టిందని చెప్పింది.